అందరికీ నమస్కారం అండి. సంగ్రహార చతుర్థి వ్రతం రోజున గణపతికి ముడుపు ఏ విధంగా కట్టాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ముడుపు కోసం ఏదైనా ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పసుపు వస్త్రం తీసుకొని ఆ వస్త్రానికి 4 మూలల పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. వస్త్రం మధ్యలో 3 పిడికిళ్ళు కానీ 3 దోసిళ్ళు కానీ బియ్యం అనేది తీసుకోవాలి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నైవేద్యం ఎంత తినగలరో దానికి సరిపడా బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే తర్వాత మీరు ఎక్కువ చేసేసుకొని వేస్ట్ అనేది చేయకూడదు. అందుకని నేనైతే ఇక్కడ 3 పిడికిళ్ళు అయితే బియ్యం తీసుకున్నాను. అందులో పసుపు, కుంకుమ, పుష్పము, అలానే తాంబూలం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరం, కొంతమంది పసుపు కొమ్ములు, కొంతమంది ఎండు కొబ్బరి చిప్ప ఇవి కూడా పెడుతూ ఉంటారండి. అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు ఖర్జూరం మాత్రమే పెట్టుకున్నాను. దక్షిణగా ఎంతో కొంత 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ మీరు దక్షిణగా ఎంతో కొంత ఈ ముడుపులో అయితే పెట్టుకొని ఈ ముడుపు మీద 2 చేతులు పెట్టుకొని ఏదైనా మీరు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నారో ఆ సంకల్పాన్ని ఆ సంకటహార గణపతికి చెప్పుకుంటూ మీరు ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి. మీ యొక్క కష్టాన్ని ఆ గణపతికి చెప్పుకుంటూ మీరు ఆ ముడుపు అనేది కట్టుకోవాలి. ముడుపు అంతా కట్టుకున్న తర్వాత ముడుపుకి పసుపు కుంకుమ పెట్టి గణపతి దగ్గర అయితే పెట్టుకోవాలండి. పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియో అనేది ఉంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.